అందరికీ నమస్కారాలు. యువగలం పాదయాత్ర సమయంలో గౌరవ లోకేష్ గారు ప్రభుత్వ అధికారులకు రాగానే మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పి యువతకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి పార్టీల తరఫున కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు యువత కోసం మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో యువతకి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో చిత్తూరు జిల్లాలో చూసుకుంటే కూడా 1,478 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి వయో పరిమితిని కూడా అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్ళుగా నిర్ణయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్ళుగాను, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్ళుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గరిష్ట వయో పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఒకసారి మనం గతంలో పరిశీలించుకుంటే చంద్రబాబు అంటే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 1,80,272 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలను నియమించడం జరిగింది. ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒకే ఒక టీచర్ను కూడా నియమించలేకపోయారు. ఆయన ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. 2,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 23,000 మంది టీచర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారులకు రాగానే భర్తీ చేస్తారని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచారు. యువతను మభ్యపెట్టాడు. తీరా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరి 2 నెలల ముందు ఉత్తుత్తి డిఎస్సిని ప్రకటించేసి చేతి దులుపుకున్నారు. ఆయన కూడా తెలుసు ఆ డిఎస్సి నియామకాలు జరగవని చెప్పి. అయితే ఎన్నికల మరొకసారి మోసం చేయడం కోసం చేశాడు తప్ప డిఎస్సి అమలు చేయడం పైన ఆయన చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన కానీ ఆయన వైకాపా పార్టీ నాయకులు దీనిపైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా తనకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా ఈ డిఎస్సి పైన కూడా దుష్ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే ఏ ఒక్క మంచి పని చేసినా చూసి తట్టుకోలేని స్వభావం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ఉపాధ్యాయులకు ఏ విధంగా మర్యాద ఇచ్చాడో, గౌరవ ఇచ్చాడో ఒకసారి చూసుకుంటే మనకు బాధేస్తుంది. మరి ఆయన ఒకే ఒక టీచర్ పోస్ట్ కూడా నియమించలేకపోవడం కాకుండా ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్టులు చేశాడు. నడి రోడ్డు పైన లాఠీ చార్జీలు చేసి గురువులను అవమానం చేశాడు. అదేవిధంగా మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు.
మరుగుదొడ్లు శుభ్రం చేయించే పని కూడా వాళ్ళకి అప్పగించాడు. ఈ పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనకుండా చేయాలని చెప్పి కుట్ర చేశాడు, అడ్డంకులు సృష్టించాడు. అయితే ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల్లో కూడా పనిచేసే అవకాశం లేకుండా పోయేది. ఆ విధంగా ఉపాధ్యాయ వర్గాన్ని అవమానం చేశాడు, అగౌరవపరిచాడు. ఆయన పరిపాలనలో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానం దిగజారిపోయింది. ఈ విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. దీని యువత అంతా కూడా గమనించాలి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ చిత్తశుద్ధి ఉంది, వెంటనే కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మరి వచ్చే విద్యా సంవత్సరం నాటికి వీరికి అందరికీ కూడా నియామక ఉత్తరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్హులైనటువంటి యువకులందరూ కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవాలని కూడా కోరుకుంటూ, ఈరోజు యువత అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి. మరి ఈ డిఎస్సి కూడా చిత్తశుద్ధిగా అమలు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది.